హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ వ్లాగ్ వైబ్. క్విక్ అండ్ ఈజీగా ఎలాంటి పాలను యాడ్ చేయకుండా సేమియా స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కప్పు సేమియా, కొన్ని ఎండు కొబ్బరి పీసెస్, కొన్ని బాదం పప్పు పీసెస్, కొన్ని జీడిపప్పు పీసెస్, ఫ్లేవర్ కోసం ఇలాచీలు కొన్ని కిస్మిస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి పీసెస్, కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్, కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్ 1 బై 1, కొన్ని కిస్మిస్లు 1 బై 1 ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మనం తీసుకున్న సేమియాని ప్యాన్లో యాడ్ చేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద మనం గరిటతోటి కంప్లీట్గా కలిపి పెట్టుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు సేమియాని కుక్ చేసుకోవడానికి కప్పు సేమియాకి 2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పు వాటర్ మరీ అంత సాఫ్ట్నెస్ మాకు అవసరం లేదు అని అనుకుంటే కప్పుకు కప్పున్నర పైన యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపి పెట్టుకొని లిడ్ పెట్టేసుకోండి. ఈ లిడ్ పెట్టేసుకోవడం వల్ల సేమియా అనేది త్వరగా కుక్ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా కరిగిపోయి సేమియా కుక్ అయిపోయి ఉంది. మరీ కంప్లీట్గా వాటర్ ఇంకిపోకముందే మనం ఒకసారి కలిపి పెట్టుకొని, మనం సేమియా స్వీట్ రెసిపీ అంటే కంపల్సరీగా స్వీట్ని యాడ్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ సేమియాలో స్వీట్ని యాడ్ చేద్దాం. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పుకి 3/4 వరకు తీసేసుకోవచ్చు, లేదంటే కప్పుకు కప్పు యాడ్ చేసుకుంటే ఈ సేమియా స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయి సేమియా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద 1 to 2 మినిట్స్ వరకు కలిపి పెట్టుకోవాలి. ఇదంతా మనం స్టవ్ దగ్గర ఉండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి. ఇది కంప్లీట్గా కరిగిపోయి సేమియా కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంకొక 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఈలోపు వీటికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, ఎండు కొబ్బరి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ మరీ పౌడర్లా కాకుండా పంట కింద పడి మనం నవ్వడానికి బాగుండే విధంగా మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ను కూడా వేసిన తర్వాత 1 మినిట్ వరకు సిమ్లో ఉంచి కలిపి పెట్టుకోవాలి. స్వీట్ అనగానే మనం నెయ్యి కంపల్సరీగా యాడ్ చేయాలి. సేమియా స్వీట్ రెసిపీ అంటే ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత టేస్ట్. ఇదేనండి నేను సింపుల్ అండ్ ఈజీగా సేమియా స్వీట్ రెసిపీ.